హాయ్ ఫ్రెండ్స్, చలో అందరికీ ఉండేది ఒకటే ప్రశ్న సిపి గెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుండి ఇవ్వాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పటి నుండి చేయించుకోవాలి, అసలు డేట్ వచ్చిందా? నేను చాలా వెబ్సైట్లో చూశాను, ఆల్రెడీ డేట్ వచ్చింది సార్, అప్లై చేసే డేట్ కూడా ఇచ్చారు అని చెప్పి నన్ను అడుగుతున్నారు. గుర్తుపెట్టుకుని మిత్రులారా, ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీస్ చాలా ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్, వాటిని ముందు మీరు నమ్మకండి. వాస్తవాలు, నిజాయితీలు, వ్యూస్ కొరకు డబ్బులు సంపాదించడం కాకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, 10 మందికి సేవ చేయాలనేటువంటి ఇన్ఫర్మేషన్ పెట్టే ఛానల్స్ మీరు నమ్మండి. ముందుగా సిపి గెట్ అధికారికంగా ఎలాంటి డేట్ ఇవ్వలేదు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. మరి ఎప్పుడు ఉంటుంది, ఎందుకు లేట్ అవుతుంది? ఇక్కడ 2 రకాలు ఉంది. ఎవరిదైతే డిగ్రీ ఆల్రెడీ అయిపోయిందో వీళ్ళు ఆగరు, తొందరగా అయితే మంచిగా ఉంటుంది. ప్రస్తుతం ఈ సంవత్సరం డిగ్రీ 3rd ఇయర్ చదువుతున్నారో వాళ్ళకి లేట్ అయితే మంచిగా ఉంటుండే అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చేయబోయేది ఒక పీజీ కోర్స్, సో దట్ ఇట్ నీడ్ యువర్ డిగ్రీ సర్టిఫికేట్. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వీ హ్యావ్ 7 యూనివర్సిటీస్, రైట్? ఈ 7 యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ చేసే వాళ్ళ యొక్క లేదా డబల్ పీజీ చేసే వాళ్ళ యొక్క రిజల్ట్ అనేది రావాలి. కాబట్టి ఎవరైతే ఇప్పుడు డిగ్రీలో చూసుకుంటే ఒక్కొక్క యూనివర్సిటీ డిగ్రీ రిజల్ట్ చూసుకుంటే మనకి సెమ్ వైజ్ ఉన్నది. కొన్ని ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతున్నాయి, అంటే 6th సెమిస్టర్ ఎగ్జామ్ ఇప్పుడు జరుగుతున్నాయి. కొన్ని ఎగ్జామ్ జరిగినాయి, మళ్ళీ దాంట్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. 1st, 2nd, 3rd, 4th, 6th సెమిస్టర్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇన్స్టంట్ ఎగ్జామ్ జరిగి వాళ్ళ రిజల్ట్ కూడా వెయిటింగ్లో ఉన్నారు. ఇంకా కొన్ని యూనివర్సిటీలో 6th సెమిస్టర్ ఎగ్జామ్ రాశారు, రిజల్ట్ రావాల్సి ఉన్నది. ఇలా చాలా వరకు ఇప్పుడు కనుక ఇమ్మీడియట్గా కనుక ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెడితే 30% విద్యార్థులే అటెండ్ అవుతారు, 70% విద్యార్థులకు ఇంకా రిజల్ట్ రాలేదు. కాబట్టి ఇలాంటి సమయంలో ఇమ్మీడియట్గా ఊటహూడిన మన సిపి గెట్ వాళ్ళు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెట్టి అంతమందికి అన్యాయం చేయలేరు. కాబట్టి ముందుగా కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే, సిపి గెట్ కన్వీనర్ దే మే రైట్ లెటర్ టు ఆల్ దోస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్. సపోజ్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ we were proposed to conduct our PG counseling నవంబర్లో 5th డేట్ నుండి చేద్దాం అంటే, నేను అలా చెప్తున్నా, ఇది నిజం కాదు, ఆ 5th నుండి చేద్దాం అంటున్నారు అనుకోండి అని లెటర్ రాస్తారు. ఇది ఓకేనా? ఆ లెటర్ రాస్తే వాళ్ళు డిగ్రీ రిజల్ట్ ఇవ్వాలి. డిగ్రీ రిజల్ట్ ఇవ్వడమే కాకుండా మెమోను కూడా పిల్లలకి డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. మెమో డిస్ట్రిబ్యూట్ అయితేనే కదా ఇక్కడ ఆన్లైన్లో మెమో పెట్టేది. మెమో డిస్ట్రిబ్యూట్ అవ్వకపోతే ఎలా? మెమోతో పాటు ప్రొవిజన్ సర్టిఫికేట్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందే. ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి తొందరగా అయిపోయిన వాళ్ళేమో ఎప్పుడు ఉంటుంది అడుగుతున్నారు. రిజల్ట్ కొరకు వెయిట్ చేసే వాళ్ళేమో, సార్ మాకు అన్యాయం జరుగుతుంది సార్, ఇట్లా ఇప్పుడు పెట్టద్దు, లేట్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక అతను నాకు చెప్పాడు సార్, 12th ర్యాంకర్ ఉన్నాడు. 12th ర్యాంకర్ సార్, నాకు బ్యాడ్ లక్ వల్ల నాకు 3 సబ్జెక్టులు ఉన్నాయి, ఇప్పుడు నేను ఎగ్జామ్ పాస్ అయితేనే కదా సార్ పెట్టాలి, లేదా నాకు అన్యాయం జరుగుతుంది కదా. కాబట్టి యూనివర్సిటీలు కూడా చాలా వరకు సిపి గెట్ కన్వీనర్ వాళ్ళకి లెటర్లు రాస్తాయండి. మాకు ఇదిగో ఈ టైం పడుతుంది, ఈ టైం లోపల మేము రిజల్ట్ ఇవ్వగలం, ఈ టైం లోపల మేము మెమోలు అందించగలం అని చెప్పేసి వాళ్ళు వీళ్ళకి చెప్తారు. చెప్పిన తర్వాతనే సిపి గెట్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఇప్పుడు బిఎడ్ రిజల్ట్ వచ్చి 1 month అయింది, మరి ఎందుకు పెట్టలేదు వాళ్ళు అంటే, తొందరగా పెట్టడానికి కొంచెం లేట్ చేస్తేనే మీకే మంచిది, ఎందుకంటే అందరికీ రావాలి. లేదు ఎప్పుడో డిగ్రీ అయిపోయింది, నీ దగ్గర అన్ని సర్టిఫికెట్లు ఉన్నాయంటే నువ్వు ఉరికినట్టుగా మిగతా వాళ్ళకి అలా ఉండదన్నమాట, రైట్? ఇక ఇదొక అంశం ఉంది. మరి బ్యాక్లాగ్ వాళ్ళ పరిస్థితి, బ్యాక్లాగ్ వాళ్ళకి పోయిన సంవత్సరం జరిగినటువంటి విధానాన్ని ఒకసారి మనం చూసుకున్నట్టయితే, బ్యాక్లాగ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కౌన్సిలింగ్కి అటెండ్ చేయలేరు. అన్ని పాస్ అయిన విద్యార్థులు మాత్రమే కౌన్సిలింగ్కి రావాలి. కౌన్సిలింగ్ అంటే ముందుగా ప్రాసెస్ ఆల్రెడీ నేను కదా వీడియోలు కూడా చేసేసాను. దీంట్లో మీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం. సర్టిఫికేట్ అప్లోడ్ చేసేటప్పుడు మీకు ప్రత్యేక వెబ్ సైట్, అంటే ఇందులోనే ఒక వెబ్ పేజ్ డిజైన్ అవుతుంది. అందులో క్లియర్గా మీ యొక్క 10th క్లాస్ నుండి మొదలు పెడితే ఇంటర్ డిగ్రీ వరకు కూడా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. ఐసెట్ హాల్ టికెట్ నెంబర్ మిగతా అన్నీ కూడా అడుగుతుంది. వాటన్నీ చేసిన తర్వాత అప్పుడు మీకు 10th మెమో అప్లోడ్ చేయమంటుంది. 10th మెమో, తర్వాత 10th స్టడీ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ మెమో, ఇంటర్ స్టడీ సర్టిఫికేట్ ఇట్లాంటిది. డిగ్రీకి వచ్చాక లాంగ్ మెమో ఉంటేనేమో డైరెక్ట్గా అప్లోడ్ చేసి టీసీ అప్లోడ్ చేసి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ మెమో, డిగ్రీ టీసీ, ఆ తర్వాత ప్రొవిజన్ అప్లోడ్ చేసేట. లేదు లాంగ్ మెమో లేదు అనుకున్నప్పుడు సెమ్ వైజ్, సెమ్ 1 మెమో, సెమ్ 2 మెమో, సెమ్ 3 మెమో, సెమ్ 4 మెమో. ఇప్పుడు ఓవరాల్గా మీకు ఉన్నటువంటి మార్కులన్నీ, ఇది గ్రేడ్ అనుకోండి, గ్రేడ్ నుండి ఏ గ్రేడ్ వచ్చింది, ఎంత గ్రేడ్ వచ్చింది, మొత్తం మార్కులన్నీ ఇలా గ్రేడ్ అడుగుతాడు, మార్క్స్ పాయింట్స్ కూడా అడుగుతాడు. ఏది వీలైతే మనం అదే ఇస్తాం.
కొన్ని యూనివర్సిటీకి గ్రేడ్ ఉంటుంది, కొన్ని యూనివర్సిటీకి మార్కులు ఉన్నాయి, అంటే డిస్టెన్స్ యూనివర్సిటీకి. సో రెగ్యులర్ యూనివర్సిటీలు, డిస్టెన్స్ యూనివర్సిటీలు రిజల్ట్ ఇవ్వాలి. రిజల్ట్ ఇచ్చిన తర్వాతనే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ముందుగా మీరు ఎవరైతే రిజల్ట్ కొరకు వెయిట్ చేస్తున్నారో మీరు టెన్షన్ పడకండి. రిజల్ట్ కొరకు వెయిట్ చేసే వాళ్ళని పక్కన పెట్టి కనుక సిపి గెట్ ముందుగా వెళ్ళి కౌన్సిలింగ్ చేస్తే 70% పీపుల్ దే వోంట్ అటెండ్ ఫర్ ఇట్, దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇట్ అవుతుంది. కాబట్టి అలా చేయరు. ఓకేనా, లాస్ట్ ఇలా చేశారు, రిజల్ట్ వచ్చేంత వరకు ఆగారు. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంటుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక వారం రోజులకే ఇమీడియట్గా కౌన్సిలింగ్ అనేది మనకి వెబ్సైట్లో ఆన్లైన్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాల్సింది ఉంటుంది. కానీ ఇదే 1 వీక్లో, రిజల్ట్ వచ్చిన 1 వీక్లో ఇమ్మీడియట్గా మీకు మెమోలు రావు. మీ డిగ్రీ కాలేజీకి ఎంత వెళ్ళినా లాభం లేదు. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా ఏం చేయాలంటే ఇప్పటి నుండే రిజల్ట్ వచ్చింది అనుకోండి, ఇమ్మీడియట్గా మీ కాలేజ్ రిజల్ట్, మీ డిగ్రీ రిజల్ట్ వచ్చింది, 6th సెమ్ రిజల్ట్ వచ్చింది, మీరు పాస్ ఉన్నారనుకోండి, మీరు మెమోల కొరకు వెయిట్ చేయకండి, కాలేజ్ కొత్తని వెయిట్ చేయకండి. ఇమ్మీడియట్గా ఎగ్జామినేషన్ బ్రాంచ్కి వెళ్ళండి. మీ యూనివర్సిటీలో ఎగ్జామినేషన్ బ్రాంచ్కి వెళ్ళేసేసి అక్కడ డైరెక్ట్గా నా మెమో నాకు కావాలని అప్లై చేసుకోండి. 3 రోజులలో 2 రోజులలో వీలైతే అదే రోజు ఇచ్చేస్తారు. అక్కడ డైరెక్ట్గా అప్లై చేసుకునే వాళ్ళకి అక్కడ ఎంతో కొంత మనీ కట్టాల్సింది ఉంటుంది. ఎలాగో మీ డిగ్రీ కాలేజీలో కూడా కట్టాల్సింది ఉంటుంది. చలానా ఫామ్ తీసేసి కట్టేసేసి ఆ మెమో తెచ్చుకోవచ్చు. మెమో ప్రొవిజన్ 2 వాళ్ళు ఇస్తారు. తర్వాత మీరు డిగ్రీ కాలేజ్కి వచ్చి ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ అండ్ టీసీ తీసుకోండి. మీరు ఎంత తొందరగా చేసుకుంటే అంత బెటర్. ఎందుకు ఇంత తొందరగా అంటే, ఇప్పుడు మీరు వెళ్ళారనుకోండి, ఇప్పుడు ఎక్కువ మంది యూనివర్సిటీలలో లేరు, అందరూ ఇంకా పీజీ కొరకు నాలాగా చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేకపోతుండటం వల్ల వాళ్ళకి తెలియదు. కాబట్టి మీకు తెలిసిందా మీరు ముందుగా వెళ్ళి తెచ్చుకోండి. డిగ్రీ రిజల్ట్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు, పాస్ అన్నీ అయిన వాళ్ళు, సార్ మరి నేను పాస్ కాలేదు సార్, నేను వెయిటింగ్లో ఉన్నా, నా పరిస్థితి నువ్వు ఎగ్జామ్ రాయాల్సిందే, మళ్ళీ నీ రిజల్ట్ రావాల్సిందే, నీ రిజల్ట్ వచ్చినాక నువ్వు వెళ్ళిపోతావు. మరి పోయిన సంవత్సరం ఇంకొక స్టెప్ కూడా జరిగింది. కొన్ని యూనివర్సిటీలు, అంటే ముఖ్యంగా డిస్టెన్స్ యూనివర్సిటీలు రిజల్ట్ టైంకి ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ కోసం కౌన్సిలింగ్ అయితే అవ్వలేదు, డైరెక్ట్గా ఎగ్జామ్ జరిగిపోయింది. ఇలా ఎప్పుడైతే కౌన్సిలింగ్ ప్రాసెస్ జరిగిపోయిందో దీనివల్ల ఏం జరిగిందంటే, ఆ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేసినటువంటి వాళ్ళు ఫస్ట్ ఫేజ్కి ఎలిజిబుల్ కాలేరు. సెకండ్ ఫేజ్కి, అంటే ఫస్ట్ ఫేజ్ జరిగి సెకండ్ ఫేజ్ జరగడానికి ఆల్మోస్ట్ 20-25 డేస్ పడుతుంది, పక్క 20 డేస్ అయితే పడుతుంది. ఇక్కడ ఈ 20 డేస్ తర్వాత నెక్స్ట్ అక్కడ సెకండ్ ఫేజ్కి మళ్ళీ వాళ్ళు వచ్చారు. అయితే ఫస్ట్ ఫేజ్కి సెకండ్ ఫేజ్కి సీట్లు డివిజన్ ఏమైనా ఉంటుందంటే, డివిజన్ అంటూ ఏమి ఉండదండి. కొద్దిమంది యూట్యూబ్లలో చాలా పిచ్చిగా వీడియోలు చేస్తున్నారు. సెకండ్ ఫేజ్ వాళ్ళకి 50% తీసి పెడతారు సీట్లు, ఆ తర్వాత థర్డ్ ఫేజ్ వాళ్ళకి 25% తీసి పెడతారని చెప్తున్నారు. నేను కూడా విన్నాను 2-3. కామెంట్ చేయడం అలవాటు లేదు కాబట్టి నేను వదిలిపెట్టేశాను. అది తప్పండి. ఎప్పుడు కూడా ఫస్ట్ ఫేజ్ వాళ్ళకు సీట్లు ఇన్ని కోట, సెకండ్ ఫేజ్ వాళ్ళకు ఇంత కోట అని ఎక్కడ జరగదు. అలా జరిగితే అన్యాయం అవుతుంది. నేను చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు సెకండ్ ఫేజ్ వాళ్ళకి హాఫ్ ఆఫ్ ద సీట్లు పక్కకు పెట్టారనుకోండి, ఫస్ట్ ఫేజ్లో టాలెంట్ ఉన్న వాళ్ళకి సీట్లు ఇవ్వకుండా, టాప్ మార్కులు ఉన్న వాళ్ళకి సీట్లు ఇవ్వకుండా, సెకండ్ ఫేజ్లో వాడు డిగ్రీ పాస్ కాలేదు, రైట్, లేదు, వాడికి ఇంకా సిపిగేట్కి ఎలిజిబిలిటీ లేదు, అది ఎప్పుడొస్తాడో తెలియదు, అలాంటి వాళ్ళ కూడా సగం సీట్లు తీసి పెడతారా? అలా జరగదు. అలా చేస్తే కనుక అది రాజ్యాంగ విరుద్ధం అయితే దాని మీద కంపల్సరీ కోర్టు కేసులు అవుతాయి. కాబట్టి సిపిగేట్ అలా చేయదండి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, అసలు ఫస్ట్ ఫేజ్లో సీట్లు ఎంతమందికి అలాట్ అయినాయో అందరు కంప్లీట్గా జాయిన్ అయ్యారనుకోండి, ఏ ఒక్కరు వదిలిపెట్టకుండా జాయిన్ అయ్యారనుకోండి, అసలు సెకండ్ ఫేజ్ ఉండదు. సింపుల్ లాజిక్. ఎందుకు ఉండదు సార్ అంటే, అందరికందరూ జాయిన్ అయినారు, ఎక్కడ కూడా సీట్లు కాలేవు. సీట్లు కాలేనప్పుడు సెకండ్ ఫేజ్ అవసరమే ఉంటుంది. కాకపోతే అలా జరగదు. ఎవరో ఒకరో ఇద్దరు ఉంటారు. అంటే మీకు ఫస్ట్ ఫేజ్లో ఒక కాలేజ్ ఎలా కనబడుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో ఎంఎస్సీ మ్యాథమెటిక్స్కి మీకు 40 సీట్లు కనపడతాయి. 40 సీట్లు వచ్చినాయి. ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్ నుంచి కూడా అందరికి వచ్చేసినాయి. సో ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో సీట్ వస్తే పోని వాడు ఎవడైనా ఉంటాడా? కంపల్సరీగా పోతారు. 40 నిండిపోతాయి. అక్కడ ఫస్ట్ ఫేజ్లో అవుట్ అయిపోతుంది. ఇక సెకండ్ ఫేజ్లో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో సీట్ వస్తుంది అని అనుకునే వ్యక్తి ఎవరైనా ఉంటే, అతను వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ మ్యాథమెటిక్స్ మీకు ఇక్కడ కనబడదు. ఎందుకు కనబడదు? ఆల్రెడీ ఫిల్అప్ అయిపోయినాయి కాబట్టి అక్కడ సీట్ ఖాళీ లేవు కాబట్టి కనబడదు. ఒకవేళ కనబడ్డా ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు ఎవరైనా వేరే కాలేజీకి వెళితే, అంటే అక్కడ నచ్చకపోతే వేరే కాలేజీకి వెళ్తే ఆ ఒక్కరి ప్లేస్లోనే ఇంకొకరు పోతారు తప్ప, ఒకరో ఇద్దరు ముగ్గురు అంతే తప్ప సెకండ్ ఫేజ్ వాళ్ళకి స్పెషల్గా ఉండడం అనేది అది వరస్ట్ మాట. అలాంటివి మీరు నమ్మకండి. ఓకేనా? ఒక రీసెర్చ్ స్కాలర్గా ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి విద్యార్థిగా చెప్తున్నాను, నా మాట మీరు నమ్మండి. నాకున్న అనుభవాన్ని నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఇకపోతే రెండో విషయం, సార్ మరి నిన్న కూడా చెప్పేశాను, క్యాస్ట్ సర్టిఫికేట్ ఓల్డైనా పర్లేదు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం కొత్త తీసుకోవాలి. ఇంకా మీకు సమయం ఉంది. ఈ రోజు వీడియో చూసే రోజు కూడా మీరు పోయి అప్లై చేసుకోండి. సార్ నేను మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ సార్, నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదంటే, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కొడుకులకి మీకు ఎలా రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ రాదు కాబట్టి మీరు ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్రంలో అమల్లో ఉంది కాబట్టి మీకు వాళ్ళకి ఓసీలు అయి ఉంటే మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తెచ్చుకోండి. ఎంత తొందరగా అంత తొందరగా తెచ్చుకొని పెట్టుకోండి. 1-2 సార్లు సర్టిఫికేట్ తెచ్చుకోండి. ఇప్పుడు మీరు ఒక పని చేయండి, నేను చెప్తాను. ఏం చేస్తారంటే,
మీరు ఒక పేజ్, ఒక వైట్ పేజ్ ఒకటి తీసుకొని, A4 సైజ్ పేజ్ తీసుకొని దీని మీద ఒక బాక్స్ వేయండి, ఎక్సెల్ బాక్స్ లాగా వేసేసేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం రాస్తారంటే సీరియల్ నెంబర్ 1 కోర్స్ ఏంది 10th క్లాస్ అని రాసి 10th హాల్ టికెట్ నెంబర్, ఓకేనా, 10th మెమో ఇష్యూ అయిన డేటు, నెక్స్ట్ మొత్తం మార్కులు, మీకు వచ్చిన మార్కులు, పర్సెంటేజ్ ఆర్ జీపీఏ వేసేయండి. నెక్స్ట్ ఇంటర్, రెండోది ఆ ఇంటర్ అకాడమిక్ ఏది, 10th కూడా అకాడమిక్ ఏది వేసుకోండి, అకాడమిక్ ఏది వేసుకొని ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, ఇంటర్లో మీ గ్రూపు, ఓకే. నెక్స్ట్ ఇంటర్లో వచ్చినటువంటి మొత్తం మార్కులు, అంటే మీ మెమో ఇష్యూ అయిన డేటు, మొత్తం మార్కులు, మీకు వచ్చిన మార్కులు, మొత్తం మార్కులు, ఆ తర్వాత దానికి అకాడమిక్ ఇయర్, తర్వాత డిగ్రీ ఏ సంస్థలో జాయిన్ అయ్యారు, ఏ కాలేజ్, ఇట్లా డీటెయిల్స్ అన్ని ఒక పేజ్ మీద రాసుకొని పెట్టుకోండి. ఆధార్ కార్డు దాని కింద యాడ్ చేసుకోండి, బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా రాసుకొని ఒక వైట్ పేజీని ఫోటో కొట్టి మొబైల్లో పెట్టుకోండి. అది మీకు చాలా యూజ్ అవుతుంది. నేను పోయిన సంవత్సరం కూడా చెప్పాను, మళ్ళీ ఈ సంవత్సరం చెప్పాను. ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మీరు కౌన్సిలింగ్లో ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. ఊకే మెమో చూడడం కాకుండా ఒక చిన్న పేపర్ ఉంటుంది కాబట్టి ఆ పేపర్తోనే ఎస్ఎస్సి మెమో, అంటే ఒక చిన్న A4 సైజ్ పేపర్లో మీ యొక్క డేటా కంప్లీట్గా ఉండాలి. అందులో మీ పాన్ కార్డు ఉంటే, అంటే పాన్ కార్డు అవసరం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, క్యాస్ట్ సర్టిఫికేట్ పైన బార్ కోడింగ్ కింద నెంబర్ ఉంటుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఏ డేట్ నాడు ఇష్యూ అయిందో దాని డేట్ సంబంధించి, రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు నెంబర్, బ్యాంక్ అకౌంట్ ఉంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్తో పాటు దాని యొక్క ఐఎఫ్ఎస్ కోడ్, ఇలా ప్రతి ఒక్కటి మీరు ఒక A4 సైజ్ పేపర్లో రాసుకొని పెట్టుకుంటే అది మీకు చాలా ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోలో నేను మీకు చెప్పే ఫైనల్ విషయం ఏంటంటే, ఎవరైతే రిజల్ట్ కొరకు వెయిట్ చేస్తున్నారో మీరు ఏం టెన్షన్ పడకండి. ఒక్కొక్క యూనివర్సిటీ రిజల్ట్ అనేది ఇస్తుంది. రిజల్ట్ ఇచ్చిన తర్వాతనే సిపి గేట్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి మీరు టెన్షన్గా పడకండి. సాధ్యమంత వరకు ఇప్పుడు మీకు 6వ సెమిస్టర్ రిజల్ట్ రావాలి సార్, వెయిటింగ్లో ఉన్నాను సార్, మాకు ఆల్రెడీ ఇన్స్టంట్ రిజల్ట్ రావాలంటారు. ముందు మీరు పాత మెమోలు మీ దగ్గర ఉన్నాయా, ఓకేనా, ముందు ఆ మెమోలు సెట్ చేసుకోండి, ఎక్కడ ఉన్నాయి వాటిని సిద్ధం చేసుకుని పెట్టుకోండి. అంటే సెమిస్టర్ 1 మెమో, సెమిస్టర్ 2 మెమో, సెమిస్టర్ 3 మెమో, అందులో ఫెయిల్ అయి పాస్ అయిన ఏమైనా ఉంటే ఆ మెమోలు అన్నింటిని ఒక దగ్గర ఆర్డర్లో పెట్టుకొని సిద్ధం చేసుకొని పెట్టుకోండి, ఓకేనా. ఇక తర్వాత గ్యాప్ సర్టిఫికేట్ గురించి అడిగారు. దీని గురించి స్పెషల్గా నేను ఒక వీడియో చేస్తే గ్యాప్ సర్టిఫికేట్ ఎందుకు అవసరము. ఇక మహాత్ముడు అడిగాడు నన్ను, సార్ గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఎవడు అడగట్లేదు ఈ రోజులలో, దీనివల్ల యూజ్ ఏమున్నది సార్, యూజ్ ఏం లేదు కదా, ఎందుకు దీని గురించి అందరూ వీడియోలో చెప్తున్నారు అన్నాడు. యూజ్ ఉన్నది కాబట్టి అందరూ వీడియోలో చెప్తున్నారు మిత్రమా. నీలాంటి వాళ్ళకి దాని వాల్యూ తెలియకపోవచ్చు, ఓకే, వాల్యూ తెలిసిన వాళ్ళకి అలా మాట్లాడరు. గ్యాప్ సర్టిఫికేట్ ఎందుకు అడుగుతుందంటే, ప్రభుత్వం నీకు స్కాలర్షిప్ కానీ రియంబర్స్మెంట్ కానీ ఇస్తున్నది. కాబట్టి నువ్వు డిగ్రీ పూర్తయిన తర్వాత లేదా ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత నువ్వు డిగ్రీకి రాకుండా ఎటన్నా పోయినావా, ఏమైనా కోర్సులు చేసినావా, నువ్వేం చేసినావు, అసలు డిగ్రీ ఒకటే చేసినావు అంటే నువ్వు రెగ్యులర్ చదివితే నేను ఎవరు అడగరు. నువ్వు రెగ్యులర్ చదవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ అయిపోయింది, 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు నువ్వు గ్యాప్లో ఉన్నావు, తర్వాత డిగ్రీ చేసినావు. ఈ 3 సంవత్సరాలు నువ్వు ఏం చేసినావు, ఎక్కడ ఏ కోర్స్ చేసినావు, టీటీసీఎస్సీ కనుక నువ్వు అక్కడ రియంబర్స్మెంట్ తీసుకున్నావా, వేరే ఏమని చేసినావు, నువ్వు రెగ్యులర్గా స్టడీ చేసినావు లేదా గవర్నమెంట్కి కావాలి. కాబట్టి కౌన్సిలింగ్లో అడుగుతారా సార్ అంటే కౌన్సిలింగ్లో అడగరు, కానీ ఇది అవసరం. ఇక్కడ మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటే ఏంటి సార్ కొద్దిమంది అడుగుతున్నాం. మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటే ఒక యూనివర్సిటీ నుండి ఇంకొక యూనివర్సిటీకి నువ్వు బదిలైపోయేటప్పుడు, యూనివర్సిటీ నుండి యూనివర్సిటీకి పోయేటప్పుడు ఖచ్చితంగా నీకు మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది మీకు కాలేజ్ వాళ్ళు ఇస్తారు, అది నీకు అవసరం. మైగ్రేషన్ సర్టిఫికేట్ యూనివర్సిటీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ చేస్తున్నారు, ఇప్పుడు పీజీ కూడా మీకు ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చింది అనుకుందాం, అప్పుడు మీకు మైగ్రేషన్ అవసరం లేదు. కానీ మీకు ఎట్లా కాలేజీ వాళ్ళు ఇస్తారు, తీసుకొని పెట్టుకోవాలి. కానీ మీరు కాకతీయ యూనివర్సిటీ పరిధిలో, అంటే వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో మీరు డిగ్రీ చేశారు, ఇప్పుడు మీకు సీటు హైదరాబాద్లో వచ్చేసింది అనుకోండి, ఇప్పుడు మీరు కాకతీయ యూనివర్సిటీ నుండి ఉస్మానియా యూనివర్సిటీకి బదిలీ అవుతున్నారు కాబట్టి మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది మీకు అవసరం. కంపల్సరీగా అది కాలేజీ వాళ్ళు ఇస్తారు, మీరు టెన్షన్ పడకండి. కాలేజీ వాళ్ళు ఇవ్వకపోతే మీరు యూనివర్సిటీలో డైరెక్ట్గా పోయి అప్లై చేసుకున్నా మీకు ఇచ్చేస్తారు. కాబట్టి మీరు అడిగేటువంటి కామన్ ప్రశ్నలకైతే నేను సమాధానం చెప్పిన. ఫైనల్గా ఈ వీడియోలో నేను మళ్ళీ చెప్తున్నా, మీ రిజల్ట్ వచ్చిన తర్వాతనే సిపి గేట్ కౌన్సిలింగ్ ఉంటుంది. సిపి గేట్ కౌన్సిలింగ్ గురించి మీరు టెన్షన్ పడకండి. ఎవరైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో, బ్యాక్లాగ్లో మళ్ళీ 2 రకాలుగా ఉంటుందండి. ఓన్లీ ఫైనల్ సబ్జెక్టులు మాత్రమే పోయిన వాళ్ళు ఉంటే మీకు ఇన్స్టంట్ ఉంటుంది. కాబట్టి ఇన్స్టంట్ రిజల్ట్ వచ్చిన తర్వాతనే సిపి గేట్ ఉంటుంది. కానీ ఫైనల్ సబ్జెక్టులు కాకుండా ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్ అక్కడిక్కడ కొన్ని పోయినవి ఉన్నాయి అనుకోండి, మీరు ఇన్స్టంట్ ఎగ్జామ్కి నాట్ ఎలిజిబుల్. ఇన్స్టంట్ ఎగ్జామ్ అంటేనే థర్డ్ ఇయర్ అయి ఉండాలి. ఆ థర్డ్ ఇయర్లో పేపర్లు పోతే మాత్రమే మీకు 1-2 పేపర్లు, సింగిల్ పేపర్ ఉంటే కనుక దానికి ఇన్స్టంట్ ఎగ్జామ్ పెడతారు. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాతనే ఉంటాయి. అలా కాకుండా ఫస్ట్ ఇయర్లో 2, సెకండ్ ఇయర్లో 2 అక్కడిక్కడ అన్ని కలిపి అయినాయి అనుకోండి, దానికి మీకు సప్లిమెంటరీ ఎగ్జామ్ జరగాలి. సప్లిమెంటరీ రిజల్ట్ వచ్చిన తర్వాత మీ కొరకైతే సిపి గేట్ వెయిటింగ్ అయితే చేయరు. ఈ మాట క్లియర్. మీకు నచ్చినా నచ్చకపోయినా వాస్తవాలు చెప్పాలి కూడా చెప్తున్నాను. కాబట్టి అప్పుడు మీరు ఏం చేయాలి, సిపి గేట్ మీకు ఉండదు కాబట్టి వీలైతే మీరు సెకండ్ ఫేజ్కి అందుతారు, లేకపోతే థర్డ్ ఫేజ్కి అందుతారు, లేకపోతే 1 ఇయర్ గ్యాప్ కూడా వస్తుంది. ఇది క్లియర్. కాబట్టి సప్లిమెంటరీ వాళ్ళకి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయండి.
బట్ ఇన్స్టంట్ వాళ్ళకైతే అవకాశం. ఇన్స్టంట్ ఎగ్జామ్ అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఏదైనా ఒక సబ్జెక్ట్ పోయిన వాళ్ళని రాయిస్తారు. ఫైనల్ అంటే 6 సెమిస్టర్, అది మీరు చూసుకోండి. కాబట్టి అంటే 5th సెమిస్టర్ 6th సెమిస్టర్లో పోయిన వాళ్ళకి ఇద్దరు కూడా అవకాశం అనే ఛాన్స్ అయితే ఉన్నది. దీనికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్ కూడా ఒకసారి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏమి ఇచ్చిందో చూడాలి. కాబట్టి చూస్తేనే నాకు ఐడియా వస్తుంది. కానీ నాకు అవగాహనతో ఈ విషయాన్ని మాత్రం చెప్పగలుగుతున్నాను. ఓకేనా, రైట్. అయితే మీరు డిగ్రీ ఫస్ట్ 2 సబ్జెక్టులు, సెకండ్ 2 సబ్జెక్టులు అంటే నీ కొరకు నీకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కానీ నీ కొరకు అయితే ఇక్కడ సిపి గెట్ కౌన్సిలింగ్ మాత్రం ఆపరు. ఓన్లీ ఇన్స్టంట్ వాళ్ళ కొరకు ఆపుతారు. రిజల్ట్ వచ్చిన తర్వాతనే జరుగుతుంటుంది. కాబట్టి మీరు బేఫికర్గా ఉండండి. మళ్ళీ చెప్తున్నాను, నేను మళ్ళీ మీకు ఒక రకమైన అలర్ట్ చేస్తున్నాను. ఏంటంటే అన్ని పాస్ అయిన వాళ్ళు ఉంటే కనుక మీరు యూనివర్సిటీకి వెళ్ళి ముందు మెమో తెచ్చుకోండి, మెమోకి అప్లై చేసుకోండి. ఎందుకంటే మీ కాలేజీకి మెమో రావడం లేట్ పడుతుంది. మీరు డైరెక్ట్గా పోతే జస్ట్ అదే రోజులో 2 రోజుల్లో చలానా కట్టగానే మీ మెమో మీకు ఇచ్చేస్తాడు. కాబట్టి దానివల్ల మీకు సేఫ్, సెక్యూర్. ఇంటి దగ్గర పాత మెమోలు లేవు సార్, నేను ఏం చేయాలి సార్ అని చూసి నాకు మెసేజ్ పెడుతున్నాను. నీ పాత మెమోలు పోతే నేనేం చేయాలి? నీ నిర్లక్ష్యం అది. సో నీ నిర్లక్ష్యం మీద ఉన్నప్పుడు నేను దానికి ఏం చేయాలంటే ఏమీ లేదు. డూప్లికేట్ ట్రాన్స్క్రిప్షన్స్ అని చెప్పేసి మీరు అప్లై చేసుకోండి యూనివర్సిటీలో. వాళ్ళు మీకు చలనా డబ్బులు కడితే డూప్లికేట్ ట్రాన్స్క్రిప్షన్స్ కూడా ఇస్తారు. ఇంటర్నెట్ మెమోలని యాక్సెప్ట్ చేయరు. ఇంటర్నెట్ మెమోలని యాక్సెప్ట్ చేయరు. మళ్ళీ చెప్తున్నా. సార్ మా ఫ్రెండ్ ఉన్నాడు సార్, మా ఫ్రెండ్ ఇంటర్నెట్ మెమో ఉంది సార్ అంటే, నువ్వు ఉన్న నీ ఫ్రెండ్ ఇంటర్నెట్ మెమోని యాక్సెప్ట్ చేయరు. అది పెట్టినా కానీ మళ్ళీ నీకు రిజెక్ట్ చేస్తారు. దానివల్ల నీకు నష్టం ఎక్కువ వస్తుంది. కాబట్టి ఓన్లీ ఒరిజినల్ మెమోలే కావాలి, అది యూనివర్సిటీ ఇష్యూ చేసిందే కావాలి. ఎందుకు ఇంటర్నెట్ మెమోలు యాక్సెప్ట్ చేయాలంటే ఇంటర్నెట్ మెమోని మనము దాదాపు ఎడిటింగ్ చేయొచ్చు. అంటే నీకు 150 మాట్లాడితే దాన్ని 350 చేయొచ్చు, 650 కూడా చేయొచ్చు. అందరూ తెలుసు. ఒకటి ఫోటోషాప్లోకి వెళ్తే ఏదైనా ప్రయత్నాలు చేయొచ్చు. కాబట్టి అలా నువ్వు జనాలను మోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే ఇంటర్నెట్ మెమోల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలండి. కాబట్టి ఇప్పటికైనా మీకు టైం ఉన్నది కాబట్టి లేని వాళ్ళ టెన్షన్ పడకుండా సిపి గెట్ ఇస్తే హోప్గా ఉండండి. ఇంకా అన్ని సర్టిఫికేట్ లేని వాళ్ళు సిద్ధం చేసుకుని పెట్టుకోండి. నాకు తెలిసి ఇప్పటికైతే ఇంకొక వారం రోజులైతే పట్టడానికి ఛాన్స్ అవుతుంది. అన్ని యూనివర్సిటీ రిజల్ట్ వచ్చిన తర్వాతనే సిపి గెట్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, వెబ్ ఆప్షన్ దాకా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మళ్ళీ నేను పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటికి ఆ డేట్ వచ్చిన తర్వాత చెప్తాను. ఓకేనా, రైట్. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. బాగా ఫోన్ చేసినా